మండల్ మహబూబ్ నగర్ జిల్లా మాది. ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. మా గ్రామంలో గ్రామ పంచాయతీ ఇప్పటిదాకా అనసత్పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఎందుకంటే అదొక కాంట్రాక్టర్ నిర్లక్ష్యం. మేము ఒక పాలక వర్గం మొత్తము దాదాపుగా మేము సర్పంచ్ గెలిచి ఒక 5 ఏళ్ళు పూర్తి అవుతుంది. మేము ఏ మీటింగ్ చేసుకోవాలన్నా గ్రామ పంచాయతీలో కూర్చోవాలన్నా మా పాలక వర్గం మొత్తము బయట ఉండి గ్రామ సభ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా మా గ్రామానికి ఏ అధికారులు వచ్చినా ఏ ఆఫీసులు వచ్చినా కూడా అక్కడ రోడ్డు సౌకర్యం కూడా కరెక్ట్ లేదు. అది చాలా గుట్టపైన అది ఆ గ్రామ పంచాయతీ కట్టడం జరిగింది. మాకు చాలా ఏ వ్యవస్థగా ఉంది. ఆ లోపల కూర్చోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఒక కలెక్టర్ మేడం మేడంకి ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది. ఇదైతే ఎంత త్వరగా అది మాకు గతంలో చేసిన కాంట్రాక్టర్ ఒక నిర్లక్ష్యమా లేకపోతే గతంలో చేసిన సర్పంచ్ ఒక నిర్లక్ష్యమా అనేది మాకు కూడా పూర్తిగా తెలియాలి. దాదాపుగా ఇప్పుడు అది 20 లక్షల టెండర్ వర్క్ అది ఇప్పటిదాకా 16 లక్షల వరకు వాళ్ళకు రికార్డు కూడా ఎంబీలు రికార్డు కూడా అయింది. ఇందుకు మీరు కంప్లీట్ చేస్తారంటే మాకు అమౌంట్ రావట్లేదు, మాది అది రావట్లేదు, ఇది రావట్లేదు, చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. మీరు చేస్తారా లేకపోతే మాకన్నా క్లియరేషన్ లెటర్ ఇస్తారా లేకపోతే మేమన్నా మా గ్రామ నిధులతోటి మేము పూర్తి చేసుకుని మేము లోపల కూర్చొని మేము పరిపాలన చేసుకుంటామంటే కూడా వాళ్ళు అసలు మాకు ఏ విధంగా కూడా మాకు సమాధానం చెప్తలేరు. మా దగ్గర వచ్చి చర్చిస్తలేరు. కాబట్టి కాంట్రాక్టర్ వచ్చేసి గోపాల్ రెడ్డి అని కాంట్రాక్టర్, గతంలో ఉన్న సర్పంచ్ శ్రీదేవి గారు కూడా మీరు వచ్చి స్పందించాలి. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎందుకు కంప్లీట్ అయితే లేదనేది మాకు స్పందించాలి. దీని మీద కలెక్టర్ మేడం గారు చాలా చొరవ తీసుకోవాలని మేము మా గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచ్ రాకేష్ నేను వినిపిస్తున్నాను.